ఆగు. అయ్యో అమ్మగారు, నా జుట్టు వదలండి. అవునమ్మగారు, నేను చేసింది తప్పే, నాదే తప్పు. కొంచెం వదలండి అమ్మగారు, నేను చెప్తాను. ప్లీజ్ వదలండి. నేను ఇలా జరుగుతుందని అనుకోలేదండి. ఇది వస్తా ఇలా ఎలా రివర్స్ జరిగిందో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ అమ్మగారు, నన్ను వదలండి అమ్మగారు. నేను ఏ తప్పు చేయలేదు అమ్మగారు. నేను చెప్పిందంతా నిజమే అమ్మగారు. ప్లీజ్ వదలండి అమ్మగారు. అలా ఎలా మా వారి మీద నిందలేసావే పనికి రాకుండా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు? మా వారు అలాంటి వాళ్ళు కాదు. నువ్వే ఏదో కావాలని డబ్బుల కోసం చేస్తున్నావని నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు చెప్పేనిది ఏం కథ అనేది? ఏమనుకుంటున్నావు అసలు మా గురించి? ఏమనుకుని పనిలోకి చేరావు అసలు? పెద్ద ఇల్లు, బాగా ఆస్తి అంత ఉంది, ఎలాగైనా ఎట్లయినా కానీ మా వశం చేసుకోవాలని చెప్పేసి నువ్వు మీ ఆయన పథకం పట్టారా? లేదా మీ ఆయన ఇలా చేసి ఎలాగైనా డబ్బు అంతా గుంజుకొని రా అని చెప్పి మీ ఆయన చెప్పాడా? అయ్యో అమ్మగారు, నిజంగానే అయ్యగారు అలా మాట్లాడారు. నేను చూశాను అమ్మగారు. నేను తప్పగా అనుకోవద్దండి అమ్మగారు. నిజంగా అలాగే జరిగింది. ఇలా ఎలా రివర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. నన్ను అర్థం చేసుకోండి అమ్మగారు. నిజంగా నా తప్పేమీ లేదు. ఇందాక నా తప్పే అని ఎందుకు అన్నానంటే, ఇలా అయ్యగారు రివర్స్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు, కళ్ళలో కూడా అనుకోలేదు. కానీ మీరు ఇంతకు ముందు రావాల్సింది అమ్మగారు. మీరు ఇలా గుడికి పోతానని చెప్పి వెళ్ళగానే వాళ్ళు చాలా చాలా తేడాగా మాట్లాడారు. అప్పుడు వచ్చింటే బాగుంటున్నా. ఇప్పుడు వాళ్ళు మీరు వచ్చింది చూసినట్టున్నారు కాబట్టి ఇలా మాట్లాడారని అనుకుంటున్నాను నేను. నిజంగా నా తప్పేం లేదమ్మగారు. నిజంగానే నేను అన్నీ తెలుసుకోకున్నట్ల మిమ్మల్ని ఇలా చేయమని చెప్పాను. నిజంగా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. కావాలంటే మరోసారి ప్రయత్నిస్తాం అమ్మగారు. అలా మాట్లాడకపోతే నేను పనుల నుంచి వెళ్ళిపోతాను. ఇంకెక్కడ పని చేయను. ఇంకా ఉంటే తింటాను, లేకపోతే లేదు, ఇంట్లోనే పడి ఉంటాను. ఏమే నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఇప్పటిదాకా ఒక మాట చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నావా? అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏమనుకుంటున్నావు నువ్వు? మా వారిని కూడా పిలిపించాలా? పిలిపించండి అమ్మగారు. నాకేం భయం? నాకు తప్పు చేసింటే కదమ్మగారు నేను భయపడడానికి. నేనైతే తప్పేం చేయలేదు. తప్పు ఉండేదంతా మీ వారిది. ఏమండి, కొంచెం ఇక్కడ రండి. ఏమండి, ఏంటి? ఏం పిలిచావు? మళ్ళీ ఏం జరిగింది? కొంచెము దీనికి బుద్ధి అంటే చెప్పండి. ఏందేందో చెప్పింది నీ గురించి ఇంతవరకు. ఇప్పటిదాకా ఏందేందో చెప్పింది మీ గురించి. నాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఏమోలే ఆడపిల్ల చెప్తుందని చెప్పేసి నమ్మినాను. కానీ దీనిది అంతా బయటపడింది ఇప్పుడు. డబ్బు కోసం ఇదంతా చేస్తుంది అని అనిపిస్తుంది. మీరేమంటారు? ఏమి నిజంగా మీదేనా తప్పు? ఏందో దీందే? సరిగ్గా చెప్పండి. బాగా చెప్తున్నాను చూడండి. మీ తప్పైనా కూడా నేను ఎవరిని వదలను. ఆడపిల్ల విషయానికి వస్తే బాగా అర్థం చేసుకోండి మీరు కూడా. ఏమి నిజం చెప్పండి, ఎవరిది తప్పు? అసలు ఎవరు ఏం మాట్లాడుకున్నారు? ఎవరిని పిలిచారు? ఏం కథ? అయ్యగారు, నిజంగా చెప్తున్నాను, నా తప్పేమీ లేదు. మీరు చేసినాకే కదండి నేను ఇదంతా నాకు జరిగింది. మీరే కానీ పిలవకపోయింటే, మీరే కానీ నన్ను మాట్లాడించకపోయింటే ఇవన్నీ జరిగేవి కూడా కాదు. ఏం జరిగిందో నిజంగా అన్నీ చెప్పేసేయండి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇందాక కూడా నాతో కొట్టించుకున్నావు. ఇప్పుడు చూస్తే మళ్ళీ మా ఆవిడతో మళ్ళీ నాకు మా ఆవిడకు గొడవ పెట్టాలని చూస్తున్నావా? అసలు ఏమి నీ ప్లాన్? అసలు నాకు అర్థం కావట్లేదు. ఫోన్లే పాపమని ఒక్కేటి కొట్టి వదిలేసాను. ఇప్పుడైతే నీ జుట్టు పట్టుకుని బయటే వదిలేస్తాను చూడు. బాగా చెప్తున్నాను నీకు. ఆడదాన్ని అని కూడా చూడను. ఇంత జరిగాక అమ్మగారు నా మాట వినేటట్టు లేదు. అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో మళ్ళీ ఇంకోసారి ఈ అయ్యగారు నా దగ్గరికి వచ్చినప్పుడే కథ చెప్తాను. అప్పటి వరకు ఏం మాట్లాడకుండా సైలెంట్గా మా ఇంటికి పోయేది బెటర్. మెడ పట్టుకొని బయటికి తరిమేయాలా? నీ అంతకు నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతావో? ఒక్క మాట చెప్పు నాకు అసలు. వద్దమ్మగారు, ఇప్పటి వరకు జరిగింది చాలు. మీరు మెడ పట్టుకుని బయటికి పంపించకపోయినా నాకు ఇప్పుడు అలాగే ఉంది. చాలమ్మగారు, చాలు. దేవుడు అనేవాడు ఎప్పుడో ఒకసారి నిజాన్ని బయట పెట్టకపోడు. అప్పటి వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఇంకా వస్తానమ్మగారు. నిజం బయట పడినప్పుడే నేను మీ ఇంటికి మళ్ళీ పనికి వస్తాను. అప్పటి వరకు మీ ఇంటి ముఖం కూడా నేను చూడనమ్మగారు. హే చి పోవే పో.
నువ్వు వస్తే ఏమి రాకపోతే ఏమి అసలు మనుషులు దొరకరు అనుకున్నావని నేను పని మనిషి కాక నువ్వు ఒకటే భూమి మీద ఏమన్నా ఇంకా ఎక్కువ ఉన్నారు లేపు నాకు 3 4 అప్పుడే అడుగుతున్నది కూడా నువ్వు వస్తే రాకపోతే మాకేం అవసరం లేదు మా వారి మీద అభాండం వేశావు ఇప్పుడు నిన్ను పిలుచుకొని ఇంకొకటి ఏమన్నా తప్పు చేసేంత వరకు నన్ను ఇంట్లో పెట్టుకోమంటావా పో ఫస్ట్ బయటికి పో పోతావా మెడ పట్టుకుని బయటికి గంటేమని చెప్తావా? ఎవరేమి మెడ పట్టుకుని గెంటేసే అవసరం లేదు నా వంతుకు నేనే పోతాను ఎవ్వరూ అవసరం లేదు నాకు మెడ పట్టుకుని బయటికి గెంటేసేకంత తప్పేం నేను చేయలేదు ఉండేది ఉన్నట్టుగా చూపించకపోతే అది నాకు ఎక్కువ తక్కువ అయిపోయింది అంతే కదా చెప్తా దేవుడు అనేవాడే ఉంటే ఎవరికి న్యాయం చేయాలో ఎవరికి అన్యాయం చేయాలో అప్పుడే తెలిసిపోతుంది వస్తానయ్య గారు వస్తానమ్మ గారు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను ఇంకొకసారి ఇంట్లో పిలుచుకునే ప్రసక్తే లేదు వెళ్ళిపో ఆడికి కనపడుకోకుండా వెళ్ళిపో లేదంటే ఇంటికి వచ్చి మరి కొట్లాడాల్సి వస్తుంది అంత అవసరం లేదమ్మ గారు నేను వెళ్ళిపోతాను అయినా మీరేంటండి అది ఏం చెప్తుందో విన్నారా అసలు అంత చనువు ఇచ్చేసారా మీరు మాట్లాడడానికి దానికి ఏది పడితే అది మాట్లాడుతుంది ఎట్లా పడితే అది మాట్లాడుతుంది రేపు పొద్దున మన ఇద్దరు జీవితాలు ఏం కావాలి అంతరంగా మాట్లాడిందంటే రేపు పొద్దున అది ఇంకేం మాట్లాడాలా నిజంగా మీ తప్పేం లేదుగా ఏంటి నువ్వు నన్ను అనుమానిస్తున్నావు? నిజంగా నాకు తప్పేం లేదు, నాకేం అవసరము దాన్ని అట్లా చేసేదానికి? ఇంట్లో ఏమనుకున్నావు నువ్వు అసలు? ఇంత పెద్ద వంశంలో పుట్టి ఇంత ఆస్తి పెట్టుకొని అట్లా దాన్ని వెనుకపోతాను అనుకున్నావా నువ్వు? అట్లా ఎప్పటికీ అనుకోవద్దు, నేను ఎప్పుడు నీ వాడినే. అయినా నాకు అలా అర్థం కాదు, ఇలా జరిగింది, ఇలా జరగకూడదే. గుడికి వెళ్తాననేది గుడికి వెళ్ళాలి, మళ్ళీ వెనకాల నుంచి వచ్చి చూసేది ఎందుకు? అనుమానం వచ్చిందా లేదంటే ఎవరైనా చెప్పించారా? ఏమోలే, పక్కన నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే నా గతి ఏముంటున్నా. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి దీన్ని ఎలాగైనా నా వశం చేయించుకోవాలి, లేకపోతే నా మనసు ఆగేటట్టు లేదు. ఏదనుకుంటే అది చేసి తీరాలి నేను, లేదంటే నాకు వచ్చే కోపానికి అట్లా ఇట్లా రావట్లేదు. ఇది ఇప్పుడు పనిలో నుంచి వెళ్ళిపోయింది, దీన్ని ఎలా కాంటాక్ట్ అవ్వడం? ఏదైనా కానీ మంచి ఛాన్స్ అయితే మిస్ అయ్యాను అబ్బా ఈరోజు. హాయ్ అండి, హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఇంకొకటి ఏం చెప్పాలంటే మా బాబుని తప్పించుకొని ఏ వీడియో అయితే చేయలేకపోతున్నాను, సారీ అండి. వెనకాల డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ఏదో ఒక క్లిప్లో మా బాబు అరవడం అలా జరుగుతుంది. ప్లీజ్ ఇగ్నోర్ అయితే చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే మీకు కూడా మనశ్శాంతిగా వినాలని ఉంటుంది, కానీ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా కూడా నేను అదే చేస్తున్నాను, సారీ అండి. మీరు నన్ను అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అలాగే దీంట్లో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ అన్ని సన్నివేశాలు అన్ని కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోని అయితే ముగిస్తున్నానండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్కి కొంచెం దూరంగానే ఉందిలే, కొంచెం దగ్గరగా వచ్చేలా మీరే చేయాలి ప్లీజ్ అండి. మీకు నచ్చితే షేర్ అయితే చేయొచ్చు కదండి, వాళ్ళు కూడా చూసి ఇష్టమైతే లైక్ చేస్తారు, లేదా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ప్లీజ్ అండి. ఇంకా ఉంటానండి, మరొక వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.